అయోధ్యలోని రామమందిరంలో భక్తుల కానుకల దుర్వినియోగానికి సంబంధించిన ప్రకంపనలు ఆలయ ట్రస్టు తాకాయి. నైతిక బాధ్యత వహించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రాలు రాజీనామా చేశారు. సిట్ నివేదిక ఆధారంగా నగదు లెక్కించే 6 సిబ్బందితో సహా 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అందులో చంపత్రాయ్ డ్రైవర్, ఆయన సహాయకులు కూడా ఉన్నారు. అయోధ్యలోని రామమందిరంలో భక్తుల కానుకల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నైతిక బాధ్యత వహించి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, ట్రస్టీ సభ్యుడు అనిల్ మిశ్రాలు తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను సంబంధిత అధికారి ధృవీకరించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడమే కాకుండా దొంగతనం ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రాథమిక నివేదికను సమర్పించిన తర్వాత వారిద్దరూ రాజీనామా చేశారు. ఈ వ్యవహారాన్ని మొదట సమాజ్వాదీ పార్టీ వెలుగులోకి తెచ్చింది. ఈ ఆరోపణలు నిజానిజాలను నిగ్గు తేల్చడానికి విచారణకు ఆదేశించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యూపీ ప్రభుత్వాన్ని కోరింది. అందుకు సానుకూలంగా స్పందించిన యోగి సర్కార్ లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ బృందం ఈ వారం ఆరంభంలో ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. భక్తుల కానుకలు, విరాళాలు దుర్వినియోగమైనట్లు తేల్చింది. దాదాపు 7 నుంచి 7.5 కోట్ల మేర నిధులు గల్లంతైనట్లు సిట్ పేర్కొంది. సిట్ నివేదిక ఆధారంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో నగదు లెక్కించే 6 సిబ్బందితో సహా 8 మందిని నిందితులుగా చేర్చారు. అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుష్ మిశ్రా, మనీష్ కుమార్ యాదవ్, కరుణేష్ పాండే, రమాశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, రమాశంకర్ యాదవ్ అలియాస్ టిన్నులను నిందితులుగా పేర్కొన్నారు. డబ్బు దొంగలిస్తున్నట్లు సీసీటీవీలో రికార్డు కావడంతో వారిని అరెస్టు చేశారు. సిట్ నివేదిక అందిన తక్షణమే చర్యలు ప్రారంభమైనట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. దోషులుగా తేలిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజల విశ్వాసాలను దెబ్బతీసిన వారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు యూపీ సీఎం తెలిపారు. అయితే ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్, ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రాలతో సహా అందులోని ఉన్నతాధికారుల బాధ్యతను ఎఫ్ఐఆర్ నిర్ధారించడం లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపించారు. నైతిక బాధ్యత పేరుతో రాజీనామాలు చేయటాన్ని ఎస్పీ నేతలు ప్రశ్నించారు. పలుకుబడి ఉన్న వారిని రక్షిస్తున్నారని, దర్యాప్తు పక్షపాతంగా సాగుతోందని ఆరోపించారు.